వచ్చే శుక్రవారం ఆగస్టు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం చేయటం ఎంతో శుభప్రదం. ఇది శ్రావణ మాస శుక్రవారం. ప్రత్యేకంగా ఇంతవరకు వ్రతం చేయని వారు మొదటిసారి కూడా ఈరోజే ప్రారంభించవచ్చు. ఆ రోజు అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుంది. కుటుంబానికి ఐశ్వర్యం, సంతానం, ఆరోగ్యం, ఆనందం లభిస్తుంది. సతీమణులు దీనిని పాటించటం వల్ల ధర్మం, శాంతి కలుగుతాయి. ఈ వ్రతాన్ని శ్రద్ధగా చేస్తే విష్ణువుని, లక్ష్మీదేవిని ఒకే పాటుగా పూజించినట్టే. లక్ష్మీదేవి స్వప్నంలో కనిపించి వ్రతం చేయమని చెప్పిన కథ ప్రసిద్ధం. అందుకే ఆ రోజు వరలక్ష్మి వ్రత కథ పుస్తకంలో ఉన్న కథని చదవాలి. వ్రతాన్ని చేయటం వల్ల సౌభాగ్యం వస్తుందని దేవతలు కూడా పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుండి 12:30 లోపు పూజ చేయటం మంచిది. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 మధ్యలో ఉంది. కాబట్టి అప్పుడు పూజ మొదలు పెట్టవద్దు. ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చొని పూజ చేయండి. మీరు చేస్తున్న పూజ కుటుంబానికి శుభాన్నిస్తుంది. ప్రతి శుక్రవారం ఈ వ్రతాన్ని చేయటం వల్ల దేవి కృప మరింత బలంగా ఉంటుంది. ప్రత్యేకంగా పిల్లలు, భర్త, ఇంటి కళ్యాణం కోసం ప్రార్థించవచ్చు.